హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామదండు ముచ్చట్లు. మన దేవాలయంలో కొత్తగా ప్రతిష్టాపన చేసిన నక్షత్ర నాగదేవతలు. ఈ వీడియోని తెలియజేసే ముందుగా మీ అందరికీ ఒక విషయం చెబుతున్నాను. మనం పెట్టేటువంటి వీడియోలకి మీరు లైక్ చేయటం వలన, షేర్ చేయటం వలన మరింత మందికి అవకాశం తెలుస్తుంది. అంతేకాకుండా మీరు లైక్ చేసిన ప్రతి వీడియోని కూడా ఎంతో విలువైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇదిగో ఈ జంట నాగ విగ్రహాలు మనకి పాతగా ఉన్నప్పుడే మనం ప్రతిష్టాపన చేసుకున్నాం. ఇదిగో ఇవి కొత్తగా పెట్టిన నక్షత్ర నాగదేవతలు. ఇప్పుడు ఏ రాశికి ఏ దేవత వస్తుందో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఫస్ట్ మేషరాశి అనంత నాగిని, ఈ మేషరాశి అనంత నాగిని. తర్వాత వృషభ రాశి వాసుకి, మిథున రాశి వారికి శేషనాగిని, కర్కాటక రాశి వారికి పద్మనాగిని, సింహరాశి వారికి కంబల నాగిని, కన్యా రాశి వారికి కర్కోటక నాగిని, తులారాశి వారికి అశ్వత్థార నాగిని, వృశ్చిక రాశి వారికి ధృతరాష్ట్ర నాగిని, ధనస్సు రాశి వారికి శంఖపాల నాగిని, మకర రాశి వారికి కాళీయ నాగిని, కుంభరాశి వారికి తక్షక నాగిని, మీనరాశి వారికి పింగళ నాగిని. ఇలా 12 రాశుల వారికి 12 నాగదేవతలు. ఏ నాగదేవతకి ఏ రాశి వాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి తొందరగా గ్రహ దోషాలు కానీ ఇట్లాంటి నక్షత్ర దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అదేవిధంగా ఆ రోజు ఇదిగో చూడండి, మన దగ్గర బయట అభిషేకం చేసుకోవడానికి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ శివుడికి కూడా నందీశ్వరుని ప్రతిష్టాపన చేసుకోవటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ నాగదేవతను దర్శించుకోవటం, ప్రతి మంగళవారం ఆదివారం రోజు నాగదేవతల అభిషేకం చేసుకుని నాగేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. అంతేకాకుండా మన ఆలయంలో ఉన్న ఈ అవకాశాన్ని మరింత మందికి మీ స్టేటస్ ద్వారా కానీ, లేదంటే ఈ వీడియోని లైక్ చేయటం వలన కూడా ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.